2029 ఎన్నికలకు కొత్త టీం సిద్ధమవుతున్నట్లుగా మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించి కార్యవర్గ కమిటీలు వేశారని తెలిపారు. సామాన్య కార్యకర్తకి పెద్దపీట వేసేందుకు టీడీపీ ముందుంటుందని పేర్కొన్నారు. తమ యువనేత లోకేష్ ఆదేశాలతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ నూతన కార్యవర్గం అట్టహాసంగా కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ప్రమాణ స్వీకారాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాళ్ళతో పాటు ఇటు చేయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు టీడీపీ జాతీయ వర్కింగ్ అధ్యక్షులుగా కూడా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కొత్త టీం రెడీ అవబోతున్నారు 2029కి ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకోవడం, రాష్ట్ర కమిటీలు వేసుకోవడం, పొలిట్ బ్యూరో ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఇవాళ వేసినటువంటి కమిటీలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేసి గ్రామ స్థాయిలో పనిచేసే నాయకుల దగ్గర నుంచి ఒక సామాన్య యూనిట్ ఇన్ఛార్జ్కి ఈ రోజున పొలిట్ బ్యూరో అవకాశం రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలు గుర్తింపు. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేగా నుంచోబెట్టి గెలిపించి మంత్రులు చేసినటువంటి సందర్భాలు చూసాం. సామాన్యులు కేంద్ర మంత్రులుగా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చూసాం. అది ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. ఇవాళ ఈ కమిటీలను కూడా పూర్తి చేసుకుని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చుకుని పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క విధి విధానాలన్నీ కూడా వాళ్ళు తెలియజేసుకోవడం, పార్టీని రేపు రాబోయే తరానికి అందించాల్సినటువంటి యువతని, మహిళల్ని ఇవాళ ప్రథమ స్థానం కల్పించడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు కూడా ఇవాళ పార్టీ నిర్మాణంలో కూడా ఆయన భాగస్వాములు అవుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వాన్ని నడిపించినటువంటి విధానం, సంస్థలు ఆహ్వానిస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా రేపు రాబోయే 2029 జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగించాలన్నా, జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా కూటమిని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను ప్రజల్లో చేర్చగలడానికి ఈ కమిటీలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి తెలియజేస్తారు. సార్, ఫస్ట్ నుంచి టీడీపీ సామాన్యులకే పెద్దపీట వేసే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మీరు చూసుకుంటే ఎవరైతే సామాన్య కార్యకర్తలు కూడా పొలిట్ బ్యూరో మెంబర్స్ని చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే ఎక్కడ పైరువీలు ఉండవు, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం, పనితనమే మన పైరువి. మనం ఎంత పని చేస్తే మన స్థాయిని ఏ రకంగా తీసుకెళ్తానికి నిదర్శనం. ఒక సామాన్య వ్యక్తిని ఎంపీలు చేశాం, ఒక సామాన్య కార్యకర్తలు ఇవాళ పొలిట్ బ్యూరోకి రాగలిగారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతుంది. మరి వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా కష్టపడ్డారు. గ్రామాల స్థాయిలో వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఎంతటి స్థానానికి వెళ్ళడానికి ఇదే ఒక ఉదాహరణ. అదేవిధంగా పార్టీని, అదేవిధంగా ఇటు మీ శాఖని సమర్థవంతంగా ఎలా పనిచేయబోతున్నారు? భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు మాకు లోకేష్ గారు ఒకటే చెప్తారు, పార్టీ ఆఫీస్ మన సొంత ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాలు మన అద్దె ఇళ్ళు. కానీ ప్రజలకి చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది కాబట్టి, ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వంలో చేస్తాం. పార్టీ నిర్మాణంలో కానీ, పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడంలో కానీ మేము పూర్తి బాధ్యత తీసుకునేందుకు ముందుకెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ కార్యవర్గ సమావేశం కూడా చాలా అట్టహాసంగా జరిగింది. ఖచ్చితంగా టీం లోకేష్ కార్యవర్గం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 2029 ఎన్నికలకు సంసిద్ధం అయ్యే విధంగా కూడా తమంతా కృషి చేస్తామని చెప్పి, అదేవిధంగా పార్టీ ఇటు ప్రభుత్వం రెండు సమన్వయంతో ముందుకెళ్ళి రెండు కూడా సమానంగా కూడా చేస్తామని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు కూడా తమకు దిశానిర్దేశం ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, టీడీపీ కార్యాలయం నుంచి.